నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో యాన్సిస్టర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అంటే మన పితృదేవతలు మన కోసం కొన్ని మెసేజెస్ పంపించినారు. ఆ మెసేజెస్ ఏంటో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ మాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం మీ పితృదేవతలు మీకోసం ఏం మెసేజెస్ పంపించినారో. ఫస్ట్ అయితే మనం ఆరికల్ కార్డ్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న టారో డెక్ అండ్ ఆరికల్ డెక్ రెండు కూడా యాన్సిస్ట్రల్ కార్డ్సే. సో మెసేజెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ యాన్సిస్టర్స్ ఫర్ పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం వాళ్ళ పితృదేవతలు పంపిస్తున్న మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. Intend and create. Trust in the unknown. Enjoy growth and reap rewards. Beautiful. ఇక్కడ మీరు చూస్తుంటే ఇంటెంట్ అండ్ క్రియేట్ అంటే మీరు అనుకోండి, మీరు అనుకున్న దాన్ని సృష్టించండి అని చెప్తున్నారు అనమాట. మీరు ఇది జరుగుతుందా జరగదా, ఎలా ఉంటుందో ఏమో అని అపోహలను పెట్టుకోకండి. ఏదైతే మీరు జరగాలని నమ్ముతున్నారో దానిపైన గట్టి నమ్మకం పెట్టుకోండి, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ బర్డ్కి ఈయన డైరెక్షన్ని నిర్దేశిస్తున్నారనమాట. అంటే నువ్వు ఇటువైపు వెళ్ళి నేను చెప్పిన పని చేసుకొని రా అని చెప్తున్నారు. ఇక్కడ హై ప్రీస్ట్ అని వచ్చింది. సో టారోతో మనం దీన్ని కానీ చూస్తే హై ప్రీస్ట్రెస్ దేని గురించి చెప్తుంది? ఆమె ఇంట్యూటివ్ నేచర్ గురించి చెప్తుంది, సీక్రసీ, మిస్టీరియస్ నేచర్ గురించి చెప్తుంది అనమాట. సో ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పం మీలో ఉన్నప్పుడు మీరు 10 మందికి చెప్పి అనౌన్స్ చేసి చేయనవసరం లేదు. మీరు చేయాలనుకున్న దాన్ని సీక్రెటివ్గా చేసేసేయండి. ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది అర్థమైతే అప్పుడు ఏముంటుంది, దాంట్లో మిస్టరీ ఏముండదు. ప్రతి ఒక్కరూ వెంటనే అంచనా వేసేయగలుగుతారు మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది. సో మీరు ఆ మిస్టీరియస్ నేచర్ని, సీక్రెసీని మెయింటైన్ చేయండి అంటున్నారు. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అని చెప్తున్నారు. మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారంట. మీలో ఆ స్కిల్ ఉంది, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంజల్ వింగ్ అనిపిస్తుంది కదా, సో ప్రొటెక్షన్ ఉంది మీకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకు యాక్షన్ ప్లాన్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకుంటున్నారో అది ఏ విధంగా ముందరికి తీసుకొని వెళ్తే మంచిదో దాన్ని మేము డైరెక్ట్ చేస్తున్నాము, మేము నిర్దేశిస్తున్నాము. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఏ డైరెక్షన్లో అయితే చూపిస్తున్నారో పక్షి ఆ డైరెక్షన్లో ఎగరడం మొదలుపెట్టింది. ఇక్కడ చూడండి, ఆకాశం నుంచి తాత కనిపిస్తున్నారు. అంటే పితృదేవతలు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది. సో ఏదో చేయాలనుకుంటున్నారు, అది జరుగుతుందా లేదా అనేది అపోహ ఉంది. అపోహలు వద్దు, నమ్మండి అంటున్నారు. ఏదైతే జరుగుతుందో ఇప్పుడు మనం ఆ పాత్లో వెళ్ళాలి, ఒక పాత్ క్రియేట్ చేసేసుకున్నాం. కానీ ఈ పాత్లో వెళ్తే జరుగుతుందా జరగదా అనేది అపోహ ఉంది. కానీ కొన్ని మనం అనుకున్నట్లు జరుగుతున్నాయి, కొన్ని మనం అనుకోని విధంగా జరుగుతున్నాయి. ఏదైతే అనుకోని విధంగా జరుగుతుందో దాన్ని నమ్మమంటున్నారు. ట్రస్ట్ ఇన్ ద అన్నోన్. ఎందుకు అంటే ఈ విధంగా మీరు వెళ్తున్నారు. ఈ ఈ పాత్‌లో ఏవైతే మీకు అనుకోని విధంగా జరుగుతున్నాయో అవేంటంటే మీకు బెనిఫిట్ అయ్యేలాగే మేము చేస్తున్నాము. సో మేమున్నాం కదా, మేము గైడ్ చేస్తున్నాం కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నమ్మండి, ట్రస్ట్ ద ప్రాసెస్ అని చెప్తున్నారనమాట. ఫైనల్‌గా ఎంజాయ్ గ్రోత్ అండ్ రీప్ రివార్డ్స్ అంటున్నారు. మీరు అనుకునిన దాంట్లో మీరేదైతే క్రియేట్ చేసుకుంటున్నారో దాంట్లో మీకు గ్రోత్ ఉందంట.
సో గ్రోత్ ఉంది. ఫైనల్‌గా మీకేంటంటే రివార్డ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకి కాయలు కాస్తున్నాయి. ఆ కాయని కోసుకొని తింటుంది. సో మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మీరు సక్సెస్ పొందబోతున్నారు. ఇట్స్ జస్ట్ దట్ మీరు నమ్మాలి. ఏదైతే జరుగుతుందో దాన్ని నమ్మాలి. ప్లస్ మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు గట్టిగా కోరుకోవాలి. దానికి కావాల్సినటువన్నిటిని సమకూర్చుకోవాలి. దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని ఒక సామెత ఉంది. అంటే నీకేదైతే కావాలో అది దక్కేంత వరకు దాన్ని నువ్వు ఫేక్ చేయి. అంటే అది రాలేదు, ఇంకా మన చేతిలోకి రాలేదు. కానీ అది నాకొచ్చేసింది అంటే నువ్వు పాజిటివ్‌గా మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. అఫర్మేషన్ మళ్ళా యెస్, నేనేదైతే కోరుకుంటున్నానో అది నాకొచ్చేసింది. సో, ఫైనల్‌గా ఏంటంటే ఒక సర్ప్రైజ్ లాగా సడన్‌గా మీరు అనుకున్నటివి జరుగుతున్నాయి. అండ్ గ్రోత్ ఉంది. రివార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సక్సెస్ ఉంది. మీరు ఏదైతే దేనికోసమైతే కష్టపడుతున్నారో దాంట్లో మీకు రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. టారో ద్వారా మనకి ఇంకా ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఏంటి? ప్రిన్సెస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. అండ్ 5 ఆఫ్ స్టాబ్స్. 5 ఆఫ్ స్టాబ్స్ అంటే 5 ఆఫ్ వాండ్స్ అన్నమాట. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో మీకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవ్వచ్చు. కానీ ఆ ఛాలెంజెస్‌ని మీరు ధైర్యంగా పోరాడి గెలుచుకోగలుగుతారనమాట. ఎందుకు అంటే మీలో ఆ ఎనర్జీ ఉంది. మీరు పట్టుదలగా ఏదన్నా కోరుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఆ సాధించుకునే తత్వం మీలో ఉంది. ఇట్స్ జస్ట్ దట్ మీరేంటంటే మిమ్మల్ని మీరు ఇంకొంచెం మోటివేట్ చేసుకోవాలనమాట. అండ్ మోటివేషన్ బయట నుంచి వచ్చేదానికన్నా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుందనమాట మీ పైన. సో, రావణ కాష్టలాగా నిరంతరం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మీ మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీరు దేనికోసమైతే తపిస్తున్నారో, ఆ తపన నెరవేరేంత వరకు, అది సాధించేంత వరకు నిరంతరం దాని వైపు మీరు కృషి చేయండి అంటున్నారు. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా గానీ ధైర్యంగా అంటే ఎదుర్కోండి. డిస్కషన్స్ అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, కాన్‌ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, ఏమన్నా జరగచ్చు. కానీ మీరొక్కసారి నమ్మి దాంట్లో దిగి సాధించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ మైండ్‌ని పెట్టి అంటే బుర్ర పెట్టి ఆలోచించండి అంటారు గదా! అట్లా తెలివిగా ఆలోచించి మీరు ఏదైతే కమ్యూనికేట్ చెప్పాలనుకుంటున్నారో, లేదు ఏ విధంగా అయితే దాన్ని సాధించుకోవాలనుకుంటున్నారో దాన్ని క్లియర్‌గా మీ థాట్స్‌ని వ్యక్తపరిచి దాన్నంటే కంప్లీట్ జేసుకోండి అని చెప్తున్నారు. మీలో మీరు పెట్టేసుకొని, సరేలే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుందిలే కాదు. మీరు చెప్తేనే ఆకలైతే అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదంట. సో, అలా మాదిర మీకేదైతే కావాలో అది మీరు అడిగి, మీరు కూర్చొని సాధించుకోకపోతే మీకు పనులు జరగవు. సో, ఇక్కడ కూడా చూడండి పని చేపిస్తున్నారు. ఇక్కడ ఒకరు నిల్చుకొని ఇక్కడ వీళ్ళ ముగ్గురితో పని చేపిస్తున్నారు. సో, అట్లా మీకేదైతే కావాలో అది మీరు నిలబడుకొని సాధించాల్సిన థింగ్ అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో చూడండి మీకు 6 ఆఫ్ స్టాబ్స్ ఉంది. 6 ఆఫ్ స్టాబ్స్ అంటే విక్టరీ, సక్సెస్ ఉంది. సో, అదే చెప్తున్నారు గదా! ఫైనల్‌గా గ్రోత్ ఉంది, రీప్ ద రివార్డ్ అంటున్నారు. మీకు సక్సెస్ ఉంది ఖచ్చితంగా. కాకపోతే మీరేంటంటే దానిపైన గట్టిగా కూర్చోవడం లేదు. మీరు ఉండి చేపించుకోవాల్సిన పనులివి. మీ యాబ్సెన్స్‌లో ఇంకొకరితో పనులయిపోతాయిలే, లేకపోతే నేను మాట్లాడకపోయినా ఇంకొకరి ద్వారా మాట్లాడిస్తే పనులయిపోతాయి. మీరు దిగి సాధించుకోవాల్సిన థింగ్స్ అన్నమాట. సో, ఫిగర్ ఇట్ ఔట్. మీకు కావాల్సింది మీరే సాధించుకోగలుగుతారు. అండ్ మీకు వెనకాల వీళ్ళు సహాయార్థం ఉన్నారన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం పైల్ 2 వాళ్ళ కోసం యాన్సిస్టర్స్ ఏం మెసేజెస్ పంపించినారో. పైల్ 2 వాళ్ళ కోసం యాన్సిస్టర్స్ ద్వారా వస్తున్న మెసేజెస్ ఏంటి? పైల్ 2 వాళ్ళ
కోసం ఫస్ట్ మెసేజ్, ఫీల్ లవ్డ్ అండ్ కంఫర్టెడ్. సో మీకు డౌట్స్ అవసరం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఇక్కడ చూడండి బటర్‌ఫ్లై ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్తుంది. ఇక్కడ అన్ని లీవ్స్ ఉన్నాయి. గ్రోత్ గురించి చెప్తుంది. ఇక్కడ మదర్ ఊంబ్‌లో గ్లోబ్ ఉంది. ఎర్త్ ఉంది. అంటే ఏంటి? యూనివర్స్ మీకోసం పనిచేస్తుంది. మీకు కావాల్సిన నరిష్మెంట్ కావచ్చు. ఆ నర్చరింగ్ నేచర్ ఉంది మీలో. మీరు ఎట్లయితే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తారో, ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీకు చెప్పనవసరం లేదు. సో, కొన్ని కొన్ని ఏంటంటే మౌనం అర్ధంగీకారం అంటారు గదా! సో, మౌనం నుంచి కూడా మనం తెలుసుకోవాలనమాట. అంటే ఆ మౌనాన్ని చదివే భాష గూడా మీరు నేర్చుకోండి అని చెప్తున్నారనమాట. ఎల్డర్, మూవ్ బియాండ్ యాన్సెస్ట్రల్ ప్యాటర్న్స్. సో, ఫైనల్ కార్డ్ ఏంటో చూద్దాం. ఆటమ్, రిలీజ్ ద ఓల్డ్ అండ్ రెస్ట్. బ్యూటిఫుల్. నాకు తెలిసి ఇక్కడ ఎవాల్వ్డ్ సోల్స్ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి వారియర్, బీ ఫియర్‌లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ అని ఉంది. సో, ఓల్డ్ సోల్స్ ఉన్నారు. కాబట్టి మీకిది కొత్త గాదంట. మీరిప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడేదో నేర్చుకొని, ఇక్కడేదో భయంగా, బెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం అనుభవించిందే. ఇంకొక లెవెల్ అప్‌లో ఉన్నారు మీరు. కాబట్టి మీరెలాంటి టెన్షన్ పడనవసరం లేదు. ఏవైతే పాత బ్యాగేజ్ ఉందో, దేన్నైతే మీరు క్యారీ చేస్తున్నారో ఇప్పుడు వరకు బర్డెన్, ఆ బరువునంతా దించేసుకోండి. గతం గతః అని జెప్పి జరిగిపోయినాటివి వదిలేయమంటున్నారు. ఎందుకంటే, మనం ఒక బ్యాగ్ మోసుకుంటూ వెళ్తున్నాము. ఆ బ్యాగ్‌లో మనకు కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మనం తినడానికి ఫుడ్ ఉంది. మనం ఆ వాటర్ బాటిల్స్ నుంచి నీళ్ళు తాగేస్తున్నాము. తాగేసిన వాటర్ బాటిల్స్‌ని, ఆ ఎంప్టీ వాటర్ బాటిల్స్‌ని పారేస్తామా? మళ్ళా ఆ బ్యాగ్‌లోనే యేసుకొని మోసుకొని పోతామా? సో, ఇక్కడ అదే చెప్తున్నారనమాట. మీరు తాగేసినటివి, తినేసినటివి ఏదైతే ఎంప్టీ అయిపోయిందో, వేటినైతే చూసేసినారో, ఆల్రెడీ జరిగిపోయిందో దాన్నంటే వదిలేసేయండి. అప్పుడు జర్నీ ఈజీ అవుతుంది. ఇవంతా పెట్టుకొని మళ్ళా అయిపోయిన వాటిని గూడా ఆ బ్యాగ్‌లో పెట్టుకొని పోతూ ఉంటే, అయిపోయినాటివి ఉంటున్నాయి. కొత్తగా కొన్నాటివి దాంట్లోనే యాడ్ అవుతున్నాయి. సో, బరువు పెరిగిపోతుంది. కొత్త వాటికి ప్లేస్ ఇవ్వండి. పాత వాటిని వదిలేసేయండి. అండ్ ఏదైతే మీరు పెట్టుకొని పోతున్నారో దానివల్ల మీరు అలిసిపోతున్నారు. కాబట్టి రెస్ట్ తీసుకోండి. ఎక్కువ ఆలోచనలు చేసి బుర్రను వేడెక్కించుకోకండి. ఏవైతే మనకు అనవసరమైనయో వాటినన్నిటిని తీసేసి టేక్ రెస్ట్. హావ్ సమ్ గుడ్ రెస్ట్ అంటున్నారు. మూవ్ బియాండ్ యాన్సెస్ట్రల్ ప్యాటర్న్స్ అంటున్నారు. ఇప్పుడు మా నాన్నతో ఇదే జరిగింది, నాతో ఇదే జరిగింది, లేదు మా తాతతో ఇదే జరిగింది, మా నాన్నతో ఇదే జరిగింది, నాతో ఇది జరిగింది. వద్దు. తాతతో జరిగింది, నాన్నతో జరిగిండొచ్చు. కానీ మీతో జరగాల్సిన అవసరం లేదు. సో, ఏవైతే ఆ కార్మిక్ సైకిల్స్ ఉన్నాయో, ఏదైతే మళ్ళా మళ్ళా జరుగుతుందో దాన్ని బ్రేక్ చేయండి. ఇదెందుకు మళ్ళా జరుగుతోందో తెలుసుకోండి. ఇక్కడ బల్లి ఉంది, టర్టాయిస్ ఉంది, ఇక్కడ ఎలుకలాగా ఉందన్నమాట. అండ్ స్నేక్ గూడా ఉంది. స్నేక్ దాని చర్మం అది షెడ్ చేసేస్తుంది. వద్దునప్పుడు ఓల్డ్ స్కిన్ వదిలేసి కొత్త స్కిన్‌ని ఫార్మ్ చేసుకుంటుంది. బల్లి తోక అవసరం లేనప్పుడు ఆ తోక కట్ అయిపోతే మళ్ళా తోక పెంచుకోగలుగుతుంది. తాబేలు దానికి అనుకూలమైన సిట్యుయేషన్స్ లేనప్పుడు అది ముడుచుకొని షెల్ లోపలికెళ్ళిపోతుంది. అండ్ దానికి ఎప్పుడైతే అనుకూలమైన సిట్యుయేషన్స్ వస్తాయో అప్పుడే అది బయటకొస్తుంది. అండ్ ఎలుక గూడా అంతే. అది హోల్స్‌లో బొక్కల్లో ఉంటుంది గదా! సో, బయట ఏదన్నా ప్రమాదకరంగా ఉంది అంటే, ఆ చిన్న బొక్క లోడుకొని బొక్క లోపలికెళ్ళిపోతుంది. హైబర్నేషన్ జేయగలుగుతుంది. అంటే కొన్ని రోజుల వరకు ఆ బొక్కలో అట్లనే ఉండగలుగుతుందది. సో, ఎప్పుడైతే మనకు అనుకూల పరిస్థితులుంటాయో, ఆ అనుకూల పరిస్థితుల్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం చేయాలనుకున్నట్టు చేయగలుగుతాము. అనుకూల పరిస్థితులు లేనప్పుడు వెయిట్ జేయండి అంటున్నారు. తొందరపడి తప్పు పైన తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి, మళ్ళా అయ్యో! దీనివల్ల ఇదయింది, దానివల్ల ఇదయింది అని చెప్పి ఈ మెస్ ఒద్దు. ఈ గందరగోళం ఒద్దు. మీకు టైం అనుకూలిచ్చినప్పుడు మట్టుకే మీరు చేయాల్సినటివి చేయండి అని జెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా బ్యూటిఫుల్ సోల్స్. తల్లి గర్భాన్ని చూపిస్తున్నారనమాట ఇక్కడ. సో, తల్లి గర్భం ఎంత ప్యూర్ ప్లేస్ అసలకి. మనం అసల అక్కడ సృష్టి జరుగుతోంది.
సో, మీరు మీ మీ వల్ల 10 మంది తినడం గావచ్చు, లేదు మీ వల్ల 10 మందికి సహాయం జరగడం గావచ్చు. మీరు మీరు ఆ నర్చరింగ్ నేచర్ ఉంది మీలో. మీలో ఆ కామ్‌నెస్ ఉంది. మీరు చాలా స్వీట్ పీపుల్. సో, మీరు బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగలుగుతారు. ఇక్కడ బటర్‌ఫ్లైస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంతకుముందు నేను చెప్పినట్లే గ్రోత్ ఉంది, బ్యూటీ ఉంది, ఎలిగెన్స్ ఉంది. సో, మీరు బ్యూటిఫుల్ సోల్స్ గాబట్టి, మీరు అలానే బ్యూటిఫుల్‌గా ఉండండి అని జెప్తున్నారనమాట. కాబట్టి మీరైతే తొందరపడకండి. ఆటమ్ సీజన్ ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క టైంలో వస్తుంది. అంటే మనకి చెట్లకంతా పాత ఆకులన్నీ రాలిపోతాయి గదా! సో, ఆ కాలం అనమాట. ఆ టైమొచ్చేటప్పటికి మీరు అనుకున్నాటివి అనుకున్న విధంగా జరుగుతుంది. సో, మీరైతే టెన్షన్ పడకండి. మంచిగా ఆలోచిచ్చుకొని ఆచితూచంటే అడుగులేయండి. హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్టు తొందరపాటు నిర్ణయాలు వద్దు. పాతవేవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసేసి మంచిగా అంటే రెస్ట్ తీసుకొని ముందరికెళ్ళండి. అండ్ మీరు మీ మీరెలా అయితే ఉన్నారో అలా కంఫర్టబుల్‌గా ఉండండి. లేనిపోనాటివి తెచ్చిపెట్టుకొని ఆర్టిఫిషియల్‌గా వద్దు. మీరు మీలాగే ఉండండి. మీరు చాలా బ్యూటిఫుల్ సోల్స్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. 9 ఆఫ్ సేక్రెడ్ సర్కిల్స్ అంటే ఏంటి తెలుసా? 9 ఆఫ్ పెంటికల్స్ విషెస్ కమింగ్ ట్రూ. మీరేదైతే కోరుకుంటున్నారో అవి జరగబోతున్నాయన్నమాట. మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు అందుకనే. మీరు ఇంకొకరిలాగా ఉండకండి. మీరు మీలాగే ఉండండి. మీకు దక్కాల్సినటివి మీకు దక్కబోతున్నాయి. కాబట్టి మీరు ఇంకైతే ఈ ఈ ఓల్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో థాట్స్ గావచ్చు, ఏదైతే పాతది చెత్త మీరు క్యారీ చేస్తున్నారో దాన్నంట డీక్లటర్ చేసేసేయండి. ఇంట్లో గూడా మనకు అనవసరమైనటివి, పనికిరానటివి, ఉపయోగించినటివి ఏమన్నా ఉంటే వాటినన్నిటిని గూడా తీసేసేయండి. స్పేస్‌ని క్రియేట్ జేసుకోండి. సో దట్ కొత్త నీరు వస్తుందంట దానికోసం. పాత నీరు వెళ్ళిపోతోంది. ది ఎంప్రెస్. ఇప్పుడే మీ కళ్ళ ముందరే వస్తున్నాయి కార్డ్స్. ఇక్కడ గూడా మదర్ కార్డ్ అని జెప్పాను. ఇక్కడ గూడా ఎంప్రెస్. ఎంప్రెస్ ఈజ్ మదర్ కార్డ్. సో, ఎలిగెన్స్ ఒస్తుంది. గ్రోత్ ఒస్తుంది. ఆహ్, కొంతమంది నిజంగానే తల్లి కాబోతున్నారనమాట. సో, ఇక్కడ గూడా ఈమె ప్రెగ్నెంట్‌గుంది. ఇక్కడ ఫుల్ గర్భవతి. సో, వంశం వృద్ధి చెందుతోంది. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో 5 ఆఫ్ సోర్డ్స్ ఉంది. ఇంతకుముందు ఏదన్నా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా గానీ, అవన్నీ రిజాల్వ్ అయిపోయి, లైఫ్ ఇప్పుడు బ్యూటిఫుల్‌గా టర్న్ అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ గుడ్ లక్‌ని ఇండికేట్ జేస్తుంది. నీళ్లు పారుతున్నాయి. సో, స్టాగ్నెంట్‌గా నిలబడట్లేదనమాట. సో, మీ చేతిలో మ్యాజికల్ వాండ్ ఉంది. మీరు మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారు. అండ్ పీస్‌ఫుల్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. దేని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఏదన్నా జరుగుతున్నప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించి గాని ఒక స్టెప్ తీసుకోకండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్లనే మీరు చాలా నష్టపోయినారు. కాబట్టి ఇక్కడి నుంచైనా గాని ఆచితూచి అడుగులు వేయండి. మీకోసం ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పితృదేవతలకు మీరంటే చాలా ఇష్టం. వాళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీకోసం మంచి మెసేజెస్ పంపిస్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.